పరలోకమందున్న మా తండ్రి, మా నాయన, మీకు స్తోత్రాలు. మా అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఇచ్చి భూమి మీద బ్రతికిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మేము బ్రతుకుతున్న కాలం అంతా మీ కృపను మా అందరిపై విస్తరింపచేసి మీ రక్షణలోనికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు స్తోత్రాలు నాయన. ఈ రక్షణను మాకు అందించడానికై మీ కుమారుని మా కొరకు పంపించి నాయన, మీ కుమారుని యొక్క రక్తంలో మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. మీ కుమారుని రక్తం నందలి మా నాయన విశ్వాసం ద్వారా మాతో నూతన నిబంధన చేసుకుని నూతన నిబంధనకు వారసులుగా, తద్వారా మీ ప్రియమైన పిల్లలుగా మమ్మల్ని అందరినీ స్వీకరించినందుకు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. మీ గృహంలో మీ పిల్లలుగా మా నాయన ఎదిగి ఫలించడానికి మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ వాక్యంతో ఎదిగి పెంపారుచు మా నాయన విశ్వాస విషయంలోను ఆత్మ సంబంధంగాను మేము బలపడినట్లు మీరు చేస్తున్న ఏర్పాట్లను బట్టి స్తోత్రాలు. క్రమం తప్పక నిరంతరం కార్యక్రమాలు జరిగించే గొప్ప ఏర్పాటును మా తండ్రి ఆసక్తిని ఇచ్చినందుకు స్తోత్రాలు. మా మరణ పర్యంతం నమ్మకంగా మీ ప్రేమైన పిల్లలుగా మేము కొనసాగడానికి మీ సహాయం దయచేయండి. మేము భూమి మీద బ్రతకడానికి మా తండ్రి అనేకమైన విషయాలు, చారిత్రక విషయాలు, మహత్కార్యాలు, అద్భుతాలు, నీతి బోధలు మేము తెలుసుకోవడానికి మీ గ్రంథాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆయన మీ గ్రంథంలో నుండి కొన్ని విషయాల్ని, కొన్ని సంగతులను మేము నేర్చుకుంటుండగా మీ సహాయం దయచేయండి, జ్ఞానం ఇవ్వండి తండ్రి. వెనకల చెవి, గ్రహించే మనసు, వాక్యానుసారంగా జీవించే జీవితం మా అందరికి దయచేయవలసిందని మేము అనుదినం మా నాయన మీ వాక్యాన్ని బట్టి మా జీవితాలను దిద్దుకుంటూ ఎదిగినట్లుగా మా తండ్రి దిద్దుబాటుని ఇష్టపడి మా తండ్రి మేమందరం మా జీవితాలను మీకు అనుగుణంగా మలుచుకున్నట్లుగా మీ సహాయం దయచేయవలసిందని ఆన్లైన్ ద్వారా కూడిన మీ ప్రియబిడ్డలందరినీ ఆశీర్వదించవలసిందని, ఈ సమయాన్ని మా కొరకు ప్రత్యేకించి ఆశీర్వదించవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదర సహోదరులందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తునామములో హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో అనేకమైన విషయాలు ఉంటాయి. ప్రాముఖ్యంగా దినవృత్తాంతాల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము, ప్రాముఖ్యమైన విషయాల్ని మనము ఈ దినాన నేర్చుకుంటాం. సాధారణంగా దినవృత్తాంతాలు అంటే ఇంగ్లీష్ లో క్రానికల్స్ అంటారు. చరిత్ర లేదా వార్తా చరిత్ర అని తెలుగులో దీన్ని తర్జుమా చేయొచ్చు. చరిత్ర అంటే జరిగిన సంఘటనలను కాలక్రమంలో నమోదు చేసిన గ్రంథం. జరిగిపోయిన సంఘటనలన్నీ కూడా కాలక్రమంలో దేవుడు ఒక వ్యక్తి ద్వారా నమోదు చేయించాడు. మత సంబంధమైన లేదా ఆత్మ సంబంధమైన దృక్పథంలో చారిత్రక విషయాలను నమోదు చేసిన గ్రంథాన్నే మొదటి దినవృత్తాంతాల గ్రంథం లేదా దినవృత్తాంతాల మొదటి గ్రంథం అని మనం చూస్తాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో ప్రాముఖ్యంగా దేవునితో నిబంధన చేసుకున్న ప్రజలు ఇశ్రాయేలీలు, వారి వంశావళి గూర్చిన వివరాలు మనం చూస్తాం. వారి వంశావళి అంటే అబ్రహాము నుండి మాత్రం కాదు, ఆదాము నుండి వారి యొక్క వంశావళి. ఆ కాలంలో అంటే గ్రంథం ఎవరైతే చదువుతున్నారో, ఆ రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ గ్రంథాన్ని చదివి అందుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ఈ వంశావళి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఆదాము యొక్క వంశావళి నుండి ఆనాటికి బ్రతుకున్న వారి వరకు ఈ గ్రంథంలో ఇశ్రాయేలు వంశావళి గురించిన వివరాలు, ఆదాముతో
కనెక్ట్ చేయబడి ఉంటాయి అన్నమాట. దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధన, ఆ నిబంధనను కొనసాగిస్తూ దేవుడు సొలొమోనును రాజుగా అభిషేకించడం మనం ఈ గ్రంథం చివరిలో చూస్తాం అన్నమాట. కాబట్టి దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే వంశావళి యొక్క చరిత్ర, ఆదాము నుండి ఇశ్రాయేలులకు కనెక్ట్ అవ్వడం, లేకపోతే ఆదాము నుండి ఇశ్రాయేలులకు ముడివేయడం, వారికి సంబంధించిన వాగ్దానాలు. ఇశ్రాయేలులకు దేవుడు వాగ్దానం చేశారు. అబ్రహాము నుండి మనం ఈ వాగ్దానాలు చూస్తూ ఉంటాం. ఈ వాగ్దానాల్లో ఏ విధంగా ఒకరి నుంచి ఒకరికి కొనసాగుతా ఉన్నాయి, ఒకరి నుంచి ఒకరికి వాగ్దానాలు ఎలాగా వస్తూ ఉన్నాయి అనేది మనం గడిచిన కాలంలో ఆది కాండం నుండి చూస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఈ గ్రంథంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో ఈ విషయాలన్నీ మనకు వివరంగా కనిపిస్తూ ఉంటాయి. ఎజ్రా అంటే శాస్త్రి అయిన ఎజ్రా ఈ విషయాల్ని రచించినట్లుగా పండితులు నమ్ముతారు. ఈ గ్రంథం ఎజ్రా గ్రంథానికి అంటే మొదటిలోనే మనం చెప్పుకోవాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం ఒకే గ్రంథంగా ఉండేది. దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథం యొక్క ముగింపు ఎజ్రా గ్రంథం యొక్క ప్రారంభం ఒకేలా ఉంటుంది. కాబట్టి ఈ మూడు గ్రంథాలు లేదా కలిపి ఉన్నట్లయితే ఈ రెండు గ్రంథాలు ఎజ్రా రచించినట్లుగా అనేకలు నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఎజ్రా రచించాడు అంటే బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రజలకి తామెవరు, తమ పూర్వీకులు ఎవరు, తమ దేవుడు ఎవరు, ఆ ప్రజలు యెరూషలేముకు లేకపోతే వాగ్దానపురానికి ఎందుకు వచ్చారు, వారి యొక్క నిరీక్షణ ఏంటి అనే విషయాల్ని మనము మొదటి దినవృత్తాంతాల గ్రంథం లేదా దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో చూస్తాం. దానికి కొనసాగింపుగా రెండో గ్రంథం మనం చదువుకుంటాం. ఇది ప్రాముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఇశ్రాయేల్ యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో గడిచిన కొన్ని రోజులుగా మనం నేర్చుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం, రెండో గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రెండో గ్రంథం మనం నేర్చుకున్నాం. ఆ గ్రంథాలు మనం నేర్చుకున్నప్పుడు ఆ గ్రంథాల్లో ఏ విషయాలు అయితే చర్చింపబడ్డాయో దినవృత్తాంతాలు 1, 2 గ్రంథాల్లో కూడా అవే విషయాలు చర్చింపబడతాయి అన్నమాట. ఓవర్లాప్స్ అవుతాయి అన్నమాట. ఒకదానికొకటి చాలా సిమిలర్ గా ఉంటాయి అన్నమాట అండి ఈ గ్రంథంలో ఉన్న విషయాలు, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో ఉన్న విషయాలు. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథం మనం చదువుతున్నప్పుడు సమూయేలు కనిపిస్తాడు, సౌలు కనిపిస్తాడు, ఆ తర్వాత దావీదు కనిపిస్తారు. అంటే న్యాయాధిపతి తర్వాత రాజులు కనిపిస్తారు. రాజుల మొదటి గ్రంథం, రెండో గ్రంథం మనం చూస్తే దావీదు కనిపిస్తాడు, సొలొమోను కనిపిస్తాడు, ఆ తర్వాత ఇశ్రాయేలు యోధా యొక్క రాజులు కనిపిస్తూ ఉంటారు. అంటే ఈ గ్రంథం మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజుల గ్రంథాలకు సంబంధించిన విషయాలు వివరంగా మనకి మరొక కోణంలో మనకి తెలియజేయదు మనం చూస్తాం అన్నమాట. అది ఏ కోణం అని అంటే ఆత్మ సంబంధమైన కోణం లేదా మత సంబంధమైన కోణంలో మనకి దినవృత్తాంతాల గ్రంథంలో అనేకమైన విషయాలు కనిపిస్తాయి అన్నమాట. దినవృత్తాంతాల గ్రంథం రాజుల గ్రంథం ఉండగా దినవృత్తాంతాల గ్రంథం ఎందుకు రాయబడింది అంటే రాజుల గ్రంథం పొలిటికల్ హిస్టరీ గురించి అంటే పాలిటిక్స్ గురించి తెలియజేస్తే దినవృత్తాంతాల మొదటి 2 గ్రంథాలు రిలీజియస్ హిస్టరీ అంటే మతపరమైన లేదా దేవాలయం చుట్టూ దావీదు వంశం చుట్టూ ఉన్న విషయాల్ని మనకి వివరంగా చూపిస్తాయి అన్నమాట. ఇవి వ్యత్యాసం మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథానికి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం, రెండో దినవృత్తాంతాల గ్రంథానికి ఉన్న వ్యత్యాసం అన్నమాట. చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. మనకి పొలిటికల్ వ్యూ అవసరం లేదు, కానీ ఈనాటి ప్రజలమైన మనకు ఆత్మ సంబంధమైన పర్స్పెక్టివ్ లేకపోతే ఆత్మ సంబంధమైన ఉద్దేశం ఈనాటి క్రీస్తునందున మనకి చాలా ప్రాముఖ్యమైనది.
ఈ విషయాలు మనం ప్రాముఖ్యంగా ఈ రోజు చూస్తాం అన్నమాట. కాబట్టి దావీదు తర్వాత సొలొమోను ఏ విధంగా పరిపాలనకు వచ్చాడు అనేది ప్రధానంగా దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఏ విధంగా వచ్చాడంటే వాగ్దానాన్ని బట్టి వచ్చాడు అని మనం గమనించగలం. దావీదు చాలా ప్రాముఖ్యంగా మనకి ఈ గ్రంథంలో కనిపిస్తాడు. ఎందుకంటే దావీదు వంశం నుండి రాబోతున్న మెస్సియాకి సంబంధించిన విషయాలు, శాశ్వతమైన రాజుగా, శాశ్వతమైన రాజ్యము, శాశ్వతమైన నిబంధన యేసుక్రీస్తు నందు అంటే దావీదు వంశమందు స్థిరపరచబడబోతోంది. కాబట్టి ఈ విషయాన్ని మనం వివరంగా నేర్చుకుంటాం అన్నమాట. కాబట్టి సెంట్రల్ థీమ్ ఏంటంటే ఈ పుస్తకంలో దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధన ఇశ్రాయేలు ప్రజల యొక్క నిరీక్షణకు ఆధారమై ఉంది. ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు దావీదు దేవుడితో చేసుకున్న లేకపోతే దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధనకు ముడిపడి ఉన్నదే అనేది మనం చూస్తాం అన్నమాట. ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా రాజరికానికి సంబంధించి, దేవాలయ నిర్మాణం లేదా మందిరానికి సంబంధించిన విషయాలు మనకి చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయన్నమాట ఈ గ్రంథంలో. ఒకటి రాజరికం, దావీదు యొక్క రాజరికం, దావీదు యొక్క వంశావళికి సంబంధించిన విషయాలు, రాజరిక పరిపాలనకు సంబంధించిన విషయాలు. రెండు దేవాలయం యొక్క నిర్మాణం, దాని యొక్క కొనసాగింపుకు సంబంధించిన విషయాలు వివరంగా మనకి ఈ పుస్తకంలో కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి రాజరికం అని మనం ఎప్పుడైతే చదువుతున్నామో మొదటి పాయింట్ లో ఇశ్రాయేలు ప్రజల జీవితం మరియు వారి యొక్క నిరీక్షణకు సంబంధించి దావీదుతో దేవుడు చేసిన ఒడంబడిక, దాన్ని డేవిడిక్ కావెనెంట్ అని కానీ లేకపోతే దావీదు ఒడంబడిక అని కానీ మనం గ్రంథంలో చూస్తాం. బైబిల్లో ఒక ముఖ్యమైన భాగం అన్నమాట అండి ఈ ఒడంబడిక. ఈ ఒడంబడిక మనకి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో స్పష్టంగా కనిపిస్తుంది. అదే విషయం మనకి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో వివరంగా ఉంటుంది అనమాట. ఈ ఒడంబడికకు ప్రధాన అర్థం దేవుడు దావీదుతో అతని సంతతితో శాశ్వతమైన నిబంధనను స్థిరపరుచుకున్నాడు లేదా శాశ్వత రాజరికాన్ని దేవుడు స్థాపించాడు అనే విషయం మనం గుర్తుంచుకోవాలన్నమాట. దేవుడు దావీదుతో శాశ్వత రాజరికాన్ని లేకపోతే శాశ్వత పరిపాలనను స్థాపించాడు అనేది మనకి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలోను, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలోను మనం చూస్తాం. ముందుగానే మనము చెప్పుకున్నాం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం అంతట్లో కూడా దావీదుకి సంబంధించిన విషయాలు చాలా వివరంగా ఉంటాయి. దావీదు ఒడంబడిక, దావీదు యొక్క వంశము, దావీదు వంశం నిర్మించబోయే దేవాలయం, దావీదు వంశము కేంద్రంగా చేసుకుని పరిపాలించే యెరూషలేముకు సంబంధించిన విషయాలు చాలా వివరంగా ఉంటాయి అన్నమాట. ఇవి యేసుక్రీస్తుతో కనెక్ట్ అయి ఉంటాయి. అందుకనే ఈ గ్రంథాన్ని మనం ప్రత్యేకంగా చదువుకుంటాం. రాజుల మొదటి గ్రంథం తర్వాత, 2వ గ్రంథం తర్వాత మరలా దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఎందుకు చదువుతామంటే ఇది ప్రత్యేకించి దావీదు ఒడంబడికకు, దావీదు సంతానానికి దేవునికి మధ్య ఉన్న శాశ్వత రాజరికానికి మనం చిహ్నంగా ఇది గుర్తించి చదువుకుంటాం అన్నమాట. ఈ విషయమే మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలోను, లూకా సువార్త 1, 2 అధ్యాయాల్లోనూ మనకి వివరంగా కనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చదువుతుంటే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మనం చదివిన తర్వాత తన ప్రజలను పరిపాలించు అధిపతి వారిలో నుండి వస్తాడు. ఎవరిలో నుండి వస్తాడనంటే దావీదు వంశంలో నుండి వస్తాడు అనే విషయాన్ని మనం గుర్తించాలన్నమాట. అలాగే అతను దేవుని కుమారుడు అనబడును. ఎవరనంటే దావీదు వంశం గుండా రాబోయే వ్యక్తి. లూకా సువార్త 1వ అధ్యాయము 33 నుండి 35 వచనాల మధ్య మనం చదువుతున్నప్పుడు అతను దావీదు వంశస్థులను తరతరములు ఏలును అనే విషయం మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మనం క్రొత్త నిబంధనకి పాత నిబంధన విషయాలన్నీ కనెక్ట్ చేసుకుంటా ఉంటాం అన్నమాట ఇక్కడ నుండి. కాబట్టి శాశ్వతమైన రాజు రాబోతున్నాడు. దావీదు సింహాసనంపై కూర్చుని పరిపాలన చేయబోయే రాజు దావీదు వంశంలో పుట్టబోతున్నాడు. ఇది దేవుడు దావీదుకి చేసిన వాగ్దానం. 89వ కీర్తనలో చూస్తే ఈ సంతానాన్ని గురించి, ఈ వంశాన్ని గురించి దేవుని యొక్క వాగ్దానం అనేది అక్కడ పాట రూపంలో ఉంటుంది. పెద్ద కీర్తనది.
ఎప్పటికీ ఏనాటికైనా సరే ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు అనమాట ఇశ్రాయేలీయులు. మనం ఈ గ్రంథం చదువుతున్నప్పుడు వాళ్ళు బబులోను నుంచి తిరిగి వచ్చారు. బబులోను నుంచి ఎందుకు తిరిగి వచ్చారంటే వారి దేవుడు వారి పితరులకు చేసిన వాగ్దానం దేవుడు నెరవేర్చి తమను మరలా బబులోను నుండి తీసుకొస్తాడని వారు నమ్మారు కాబట్టి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వారిని ప్రోత్సహించడానికి 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాలు అంటే సాధారణమైన విషయం కాదు. అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వారు ఉంటారు. వారికి తమ దేశం మరలా ఎందుకు వెళ్ళాలి అని అంటే దేవుడు తమకు వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేరబోతుంది కాబట్టి. శాశ్వతమైన పరిపాలన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆ నిరీక్షణతో ఆశాభావంతో వారు అక్కడి నుండి వచ్చారనమాట. ఈ రాజరికం దేవుని చిత్తానికి అనుగుణంగా శాశ్వతంగా నిలుస్తుంది. ఇది దైవ చిత్తానుసారమైన పరిపాలన, దైవ చిత్తానుసారమైన వాగ్దానం. తన ప్రజలను పరిపాలించే అధిపతి రాబోతున్నాడు అనేది ఈ గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట. దావీదు సంతతికి దేవుని ప్రత్యేక రక్షణ ఉంది. మనం దావీదు ముందుకు వెళ్తే అబ్రహాము సంతానానికి ప్రత్యేక రక్షణ ఉంది అని మనం నిర్గమాకాండంలో చూస్తాం. దేవుడు వారిని అద్భుతంగా సముద్రాన్ని రెండుగా చేసి యొర్దానును ఎగువకు పారించి ఇశ్రాయేలీయుల్ని తను వాగ్దానం చేసిన పాలుతేళ్లు ప్రవహించే దేశంలోనికి తీసుకొచ్చాడు, లేదా అబ్రహాముకు చేసిన వాగ్దానం చేసిన దేశంలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి దావీదు సంతతికి ఒక ప్రత్యేక రక్షణ ఉంది. ఇప్పుడు బబులోను నుంచి తిరిగి వచ్చిన వారిని దేవుడే రక్షించి కాపాడి తీసుకొచ్చి మరలా అక్కడ స్థిరపరిచాడు అనే విషయం మనం చూస్తాం అన్నమాట. ఎందుకంటే దావీదుకు దీపముండమానదు అనే మాట మనం దినవృత్తాంతాల గ్రంథంలో, రాజుల గ్రంథంలో కూడా చూస్తాం. రాజరికం దేవుని కృపతో నడుస్తుంది. దేవుడు దావీదు యొక్క పరిపాలనను లేదా ఆ వంశాన్ని తన కృపతో బ్రతికిస్తూ నడిపిస్తా ఉన్నాడు. కానీ తప్పు చేస్తే దేవుడు దండిస్తున్నాడు. అందుకనే ఇశ్రాయేలీయులు లేదా యూదులు బబులోను దేశంలోనికి దేవుడు దండిస్తే చెరగా వెళ్లిపోయారు అనే విషయం మనం చూస్తాం. దావీదు వంశానికి చెందిన రాజ్యం ఎప్పుడు అంతరించదు అనే సంకేతాన్ని బబులోను నుండి తిరిగి వచ్చిన ప్రజలు గుర్తించాలి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించబోయే రాజ్యం ఎన్నటికీ అంతరించదు. మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. ఆ రాజ్యానికి ఎన్నటికీ అంతం ఉండదని. ఇంతకు మునిపే కొద్దిసేపటి క్రితమే మనం చూసాం. లోకాసువార్త 1వ అధ్యాయంలో మనం 1వ అధ్యాయం ఒకసారి చదువుదాము. లోకాసువార్త 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువు జ్ఞాపకం చేసుకుందాం. లోకాసువార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై, అంటే పుట్టబోయే శిశువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. ఆయన తండ్రి అయిన దావీదు అన్నమాట. దావీదు కుమారుడు, దావీదు సింహాసనాన్ని చేజిక్కించుకునేవాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదేందునని ఆమెతో చెప్పను. దానియేలు 7:14లో కూడా అంతం లేని రాజ్యం అనే మాట మనం చూస్తాం. దానియేలు 2:44లో కూడా అంతం లేని రాజ్యం అనే మాట మనం చూస్తాం. ఈ అంతం లేని రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు ఇశ్రాయేలీయులను మరలా వెనక్కి తీసుకొచ్చాడు బబులోను చెర నుండి. ఆ ప్రజలకి తన చిత్తానుసారంగా దావీదును అనుగ్రహిస్తున్నాడు అనమాట. ఈ విషయాలు మనం దినవృత్తాంతాల 1వ గ్రంథంలో చూస్తాం. ఎందుకనంటే దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వబోయే ఉన్నతమైన స్థితి, వారిని వాగ్దానం చేసిన భూభాగంలోనికి మరలా తిరిగి తీసుకురాబోతున్నాడనే వాగ్దానం, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ అన్నమాట. కాబట్టి దేవుడు దావీదు యొక్క సంతతికి ప్రత్యేక రక్షణ అనుగ్రహిస్తున్నాడు. వాక్య భాగాలు మనం చూసినట్లయితే 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం మనం చదువుతున్నప్పుడు, నా నామము అక్కడ ఉంచబడుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో, ఇక్కడ మనకి నేను కోరుకున్న పట్టణం యెరూషలేము అనే మాట మనం చూస్తాం. ఇదే విషయాన్ని మనము యేసు ప్రభు బోధల్లోను శిష్యుల బోధల్లోను చూస్తాం. ఆ పట్టణంలో ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోవద్దని యేసు ప్రభు చెప్పడం చూస్తాం. ఆ పట్టణంలో నిలిచి ఉండండి.
నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదుకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. రాజ్యం విడిపోతుంది కానీ అతని కుమారునికి రెహబాముకు ఒక గోత్రం ఇస్తానని చెప్పాడు. ఇది దావీదు రాజకీయ వంశాన్ని కొనసాగించడానికి దేవుని యొక్క సంకల్పం లేదా వాగ్దానం అనే మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇది దావీదుతో దేవుడు చేసిన శాశ్వత నిబంధనకు గుర్తుగా మనకి ఈ మాట కనిపిస్తుంది అనమాట. నీ సింహాసనం శాశ్వతంగా ఉంటుంది అనే మాట సమూయేలు 2వ గ్రంథం 7:16లో ఉంది మనకి. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం మనం చదువుతున్నప్పుడు అయినను యెహోవా సదాకాలము తన సేవకుడవు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను. మాట ఇచ్చింది ఎవరంటే నమ్మదగిన దేవుడు అనమాట. అందుకనే ఇశ్రాయేలీయులు మరలా తిరిగి రావడం జరిగింది. ఎందుకంటే తన సేవకుడైన దావీదుకు అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని యోధా నశించిపోలేదు అంటాడు ఇక్కడ 8వ అధ్యాయం 19వ వచనం. అంటే తిరిగి ఎందుకు వచ్చింది యోధా? అయితే యోధా ప్రజలు తిరిగి ఎందుకు వచ్చారు? మళ్ళా తిరిగి వాగ్దానం చేయబడిన భూభాగంలోనికి ఎందుకు వచ్చారనంటే దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన రక్షణ వారి మీద, ప్రత్యేకమైన కృప వారి ఏడలో ఉంది కాబట్టి భవిష్యత్తులో రాబోయే మెషియా కొరకు వారు తిరిగి వచ్చారనమాట. మెషియా ద్వారా జరగబోయే విమోచన, మెషియా ద్వారా జరగబోయే శాశ్వత ప్రణాళిక, శాశ్వత నిబంధన, వీటన్నిటిని నెరవేర్చుకోవడం కొరకు వారు తిరిగి వచ్చారనమాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్నప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథం 21:7లో అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చేదనని దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అన్నాడు. అతనికిని అతని కుమారులకును నిత్యము దీపము ఇస్తానని దేవుడు చెప్పాడు అనమాట. ఒక దీపాన్ని ఇస్తాను అన్నాడు. కాబట్టి ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది అన్నాడు. 132వ కీర్తన 17వ వచనం 132:17లో అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదని, అక్కడ దీపం అన్నా ఇక్కడ కొమ్మన్నా సిమిలర్ గా ఉంటాయన్నమాట అండి, పర్యాయ పదాలు. నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను, కాబట్టి ఆ అభిషక్తుడు అక్కడ ఉంటాడు అనే మాట 132వ కీర్తనలో చూస్తాను అనమాట. అంటే ఇశ్రాయేలీలు వారికి ఒక ఆశాభావం ఉందన్నమాట అండి. మెషియా వస్తాడనే ఆశాభావంతో వారు బతుకుతున్నారు. దేవుని వాగ్దానం మెషియా ద్వారా నెరవేర్చబడబోతోంది. రాబోతున్న రక్షణ గురించిన ఆశాభావం వారు కలిగి ఉన్నారనమాట. ఆశాభావం అంటే భవిష్యత్తుపై విశ్వాసం, ఏదో మంచి జరుగుతుందనే నమ్మకం. ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఇశ్రాయేల్ సమాజాన్ని అంతటనే ఉన్నతమైన స్థితికి మరలా హెచ్చించబోతున్నాడు. అలానే విశ్వాసం గల వారిని దేవుడు హెచ్చించబోతున్నాడు. తనతో నిబంధన చేసుకున్న వారిని దేవుడు హెచ్చించబోతున్నాడు. వారి యొక్క చెర నుండి వారిని విడుదల చేసి వారి యొక్క దుస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని తిరిగి రప్పించారు అనే విషయాన్ని మనం చూస్తాం అన్నమాట. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు మరలా మనల్ని తిరిగి లేపుతాడు, పునరుద్ధరిస్తాడు అనే ఒక బలమైన ఆశాభావం వారిని ఉత్తేజపరుస్తుంది అనమాట. లేకపోతే వారిని ప్రేరేపిస్తుంది అనమాట. దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు కాబట్టి విడిపిస్తాడు అనే ఆ బలమైన దేవుని మాట ఏదైతే ఉందో అది వారిని బలపరుస్తుంది అనమాట. అది వారికి సానుకూలమైన పరిస్థితులను కల్పిస్తుంది అనమాట. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి ఫలితాలు మనం పొందుతామనే ఒక భావం ఏదైతే ఉందో అది ఆశాభావం అనమాట అండి. ఎందుకంటే దావీదుతో దేవుడు చెప్పారు కదా, దావీదుతో చేసిన నిబంధన నిమిత్తం అతని కుమారులకు నిత్యము దీపము, అతని కుమారులకు దీపము, నేను ఎన్నుకున్న పట్టణము, నేను కోరుకున్న పట్టణము, ఇవన్నీ కూడా వారికి ప్రతికూల పరిస్థితుల్లో అంటే వాళ్ళ చెరలో ఉన్నప్పుడు కూడా వారికి మంచి ఫలితాలు భవిష్యత్తులో అందిస్తాడు దేవుడు అని ఒక పాజిటివ్ హోప్ ని వాళ్ళకి ఇస్తుంది అనమాట. తర్వాత విశ్వాసం, భవిష్యత్తు బాగుంటుందనే బలమైన నమ్మకం వారిలో ఉందన్నమాట. భవిష్యత్తు బాగుంటుంది. దావీదు అందుకే దానియేలు అందుకనే ప్రార్థన చేస్తాడు.
70 సంవత్సరాలు పూర్తి అయిపోయి ఎప్పుడు తీసుకెళ్తావు అని ప్రార్థన చేస్తాడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో. తర్వాత ఈ ఆశాభావం ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. ఒకటే సానుకూలమైన పరిస్థితులు పాజిటివిటీ ఇస్తుంది, తర్వాత విశ్వాసాన్ని పెంచుతోంది, మూడవది ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. కష్టాలు వచ్చినా వాటిని అధిగమించగలం, ఎన్ని కష్టాలైనా అధిగమించగలం, సింహాల బోన్లు వేసినా మళ్ళీ తిరిగి వచ్చేయగలం. నమస్కారం చేయకపోయినా మా దేవుని ఆలయం వైపు తిరిగి మేము ప్రార్థన చేసుకుంటాం, దేవుడు మనల్ని విడిపిస్తాడు. అది లేవ్యాకాండంలోనే దేవుడు చెప్పేశాడు అనమాట. తర్వాత సొలొమోన్ చేసిన ప్రార్థనలో కూడా ఆ విషయాన్ని సొలొమోన్ జ్ఞాపకం చేస్తాడు. మళ్ళా తిరిగి వస్తాం, గోడకు కుట్టిన బంతి ఎలాగైతే తిరిగి వస్తుందో దేవుని విశ్వాసం కలవారు మరలా తిరిగి పునరుద్ధరించబడతారు అనే ధైర్యం కేవలం ఇశ్రాయేలుకే ఉంటుందండి. ఎందుకంటే నమ్మదగిన దేవుని వారు నమ్ముకున్నారు కాబట్టి. ఈ విషయం ఎక్కడ సంపూర్ణంగా నెరవేరింది అని అంటే క్రీస్తునందు ఈ విశ్వాసం సంపూర్ణంగా నెరవేరింది అనమాట. క్రీస్తులో పరిపూర్ణత చెందింది. యేసును దావీదు సింహాసనానికి నిజమైన వారసుడిగా మరియు శాశ్వతమైన రాజుగా గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానంలో పాలుభాగస్తులు అవుతారు. అదే క్రీస్తునందున్న వారికి దేవుడిచ్చిన గొప్ప ఆశాభావం, లేకపోతే ఒక పాజిటివిటీ అనమాట అండి, ఫెయిత్ అనమాట అండి, ధైర్యం, కరేజ్ని ఇచ్చాడు అనమాట అండి దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దినవృత్తాంతాల గ్రంథం చదువుతున్నప్పుడు మనకి మెషియా రాబోతున్నాడు, మరలా మనల్ని తిరిగి ఉన్నతమైన రాజులుగా రాజ్యంగా మనల్ని అందరినీ హెచ్చించబోతున్నాడు, దేవుడు మనకు వాగ్దానం చేశాడు అనే ధైర్యాన్ని దినవృత్తాంతాల మొదటి గ్రంథం చదువుతున్నప్పుడు వారందరూ పొందుతారనమాట. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆశలు లేకపోతే వారి యొక్క నిరీక్షణకి సూచనగానే దీపం అనే పదం ఉపయోగించబడింది అనమాట. అంటే చీకటి, చెర అంటే చీకటి లేదా బానిసత్వం చీకటికి గుర్తయితే దీపం అనేది వెలుగు, లేకపోతే మరలా వారి యొక్క రాజ్యం మరలా ప్రజ్వరిల్లబోతోంది, లేకపోతే మరలా వారి రాజ్యం పునరుద్ధరింపబడుతోంది అనేది మనకి దీపానికి చిహ్నంగా కనబడుతుంది అనమాట. ఇది దేవుని సంకల్పం, ఇది ఎల్లప్పుడూ కొనసాగుతుంది. ఎందుకంటే దేవుని సంకల్పం కాబట్టి. దేవుని వాగ్దానాలు ఉన్నాయి. నమ్మదగిన దేవుడు శాశ్వతమైన రాజ్యాన్ని మనకి ఇస్తాడనేది వారి యొక్క దీపం అనే దానికి గుర్తుగా, వారి యొక్క నిరీక్షణ గుర్తుగా ఉందన్నమాట. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చీకటి వచ్చినా, కటిక చీకటి వచ్చినా, మనం యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తాం. మబ్బు వచ్చిందంట, మబ్బు నిలవలేదట. చీకటి వచ్చిందంటే చీకటి నిలవలేదట. ఒకసారి చదువుతాను, ఆ మాటలో జ్ఞాపకం ఉంచుకోండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. చాలా విషయాలు మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం నుండి చూస్తాం అనమాట. ఎందుకంటే ఇది పొలిటికల్, అంటే రాజకీయం, రాజరికం, తర్వాత మందిరపు కోణంలో వ్రాయబడింది అనమాట. 8వ అధ్యాయము అయిపోయిన తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభంలో 8వ అధ్యాయం 22వ వచనంలో గాఢాంధకారము అన్నాడు. 9వ వచనంలో 9వ అధ్యాయం మొదటి వచనంలో 9వ అధ్యాయం మొదటి వచనం యెషయా గ్రంథంలో, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. వేదన పొందిన దేశం అంటే యోధ, మబ్బు నిలవలేదన్నమాట. ఏమొచ్చింది అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. 2వ వచనంలో ఈ విషయం చూస్తాం. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించిన. 42వ అధ్యాయం యెషయా గ్రంథం చదువుతుంటే, వెలుగుగా ఉండుటకు దేవుడు లోకంలోనికి తన సేవకుని పంపించాడు. అంటే దేవుడు యేసుక్రీస్తును వెలుగుగా ఉండు అని పంపించాడట. కాబట్టి వారి యొక్క నిరీక్షణ అన్నమాట. అంటే మరలా మనం తిరిగి పునరుద్ధరింపబడతాం. మనం బానిసలమే, ఇప్పుడు మనం పునరుద్ధరింపబడతాం. మనం వేరే దేశంలోనికి చెరగొని పోయాం, మనం పునరుద్ధరింపబడతాం. మనకి ఇక్కడ ఎటువంటి భూభాగం కానీ ఏమీ లేదు, కానీ మన సొంత దేశానికి వెళ్ళి తిరిగి మనకి దేవుడు మోషే ద్వారా, యెహోషువ ద్వారా పంచి ఇచ్చిన భూభాగాన్ని మరలా మనం స్వాస్థ్యాన్ని స్థిరపరచుకుంటాం, లేకపోతే సంపాదించుకుంటాం అనే హోప్తో, ఆశతో, నిరీక్షణతో వాళ్ళు జీవిస్తారన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు నిరీక్షణకే ఈ గ్రంథం ఒక ప్రాముఖ్యమైన గ్రంథంగా, మెస్సియా యొక్క ఆగమనం, మెస్సియా ద్వారా రాబోయే రాజ్యం. ఎందుకంటే దేవుడు ఒడంబడిక చేసుకున్నాడు, దేవుడు నిబంధన చేసుకున్నాడు. దాన్ని రద్దుపరచడం ఎవరి వల్ల కాదు. నమ్మదగిన దేవుడు మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చుకుంటాడు అనమాట. కాబట్టి అటువంటివన్నీ కూడా అక్కడికి వెళ్ళి 70 సంవత్సరాలు చెరలో ఉండి
తమ భవిష్యత్తు ఏంటో అనే ఆలోచన చేసే వాళ్ళకి ఇటువంటి గ్రంథాన్ని ఇవ్వడం ద్వారా ఎజ్రా ద్వారా దేవుడు వారిని ప్రోత్సహిస్తున్నాడు అనమాట. ఎందుకంటే వారు తిరిగి వచ్చిన తర్వాత దేవాలయం కట్టుకోవాలి. వారు తిరిగి వచ్చిన తర్వాత ఒక రాజును లేకపోతే వారి మీద ఒక గవర్నర్ని ఏర్పాటు చేసుకుని ఆయన పరిపాలనలో లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించి వారు కొనసాగాలి. కాబట్టి శాశ్వత రాజ్యంపై వారి యొక్క నిరీక్షణ. ఇశ్రాయేలు ప్రజలు తమకు శాశ్వతంగా దేవుడు న్యాయాన్ని అందిస్తాడు, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, వీటన్నిటికీ పైగా క్షేమాన్ని చేకూర్చే రాజ్యాన్ని దేవుడు అందిస్తాడని వారు ఆశిస్తూ తిరిగి యెరూషలేముకు లేకపోతే యోధా ప్రాంతానికి వచ్చారనమాట. మన దృక్పథంలో, క్రైస్తవుల దృక్పథంలో నూతన ఒడంబడిక న్యూ కోవెనెంట్ ప్రకారంగా యేసుక్రీస్తు దావీదు సంతతికి చెందిన మెస్సియాగా మనం గుర్తించాలి. దావీదు వంశం, దావీదు కుమారుడు అని అందుకనే సువార్తల్లో ప్రజలు పిలుస్తూ ఉంటారు. ఆయనను దేవుని వాగ్దానాలను నెరవేర్చడం పరిపూరకంగా, అంటే ఏదైనా అసంపూర్ణంగా, కొరతగా, లోటుగా ఉందనుకోండి, దాన్ని పూర్తి చేయడాన్ని ఏమంటారంటే పరిపూరకంగా అంటారు. పూర్తి చేయడాన్ని లేదా పూర్ణత సాధించడాన్ని దేవుని వాగ్దానాల్లో క్రీస్తునందు నెరవేర్చడంలో మనం చూస్తాం. అంటే పరిపూర్ణంగా క్రీస్తునందు అన్ని నెరవేరాయి అని మనం క్రైస్తవ దృక్పథంలో మనం చూస్తాం అనమాట. ఈ ఒడంబడిక ఇశ్రాయేలు ప్రజల దేవుని విధానానికి, అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క భవిష్యత్ ఆశలకు ఎంతో ఆధారాన్ని ఏర్పాటు చేస్తుంది అనమాట ఈ గ్రంథం. ఒక పాయింట్ మనం పూర్తి చేసుకున్నాం. రెండవ పాయింట్ ఏంటంటే రాజరిక వ్యవస్థను మాత్రమే కాకుండా దేవాలయాన్ని నిర్మించడం అనేది ఈ గ్రంథంలో మరొక ప్రాముఖ్యమైన పాయింట్. దేవాలయాన్ని నిర్మించడం. మనము సమూయేలు గ్రంథం నుండే మనం దావీదు ఎప్పుడైతే మందసాన్ని తరలించినప్పుడే మనం చూసాం. మందసాన్ని తరలించిన తర్వాత దావీదు యెరూషలేముకు తన యొక్క నివాసాన్ని మార్చుకున్నాడు, మందసాన్ని తరలించాడు. అక్కడ దేవాలయం నిర్మించాలని గొప్ప ఆశతో ఉన్నాడు. అంటే రాజు ఏం చేయబోతాడు అని అంటే దేవాలయాన్ని నిర్మిస్తాడు. సొలొమోనులో ఈ విషయం నెరవేరింది. యేసుక్రీస్తులో ఇది శాశ్వతంగా నెరవేరినట్లుగా మనం చూస్తాం. పాత నిబంధన ప్రజల అలవాటు ఏంటంటే రాజు దేవాలయం నిర్మిస్తాడు, దాన్ని సంరక్షిస్తాడు. అందుకనే మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు రాజుల గ్రంథంలో కానీ ప్రవక్తల గ్రంథాల్లో కానీ రాజులు దేవాలయం యొక్క మరమ్మతులు చేయడం, దేవాలయాన్ని పునర్నిర్మించడం అనేది మనం చూస్తాం అన్నమాట. ముఖ్యంగా రాజు సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ సంబంధాలు కలిగి ఉంటాడు. అన్ని అతనే ఉద్ధరించాలన్నమాట. ఆధ్యాత్మిక కోణం లేకపోతే దైవిక ఆధిపత్యం అనే విషయాన్ని కనుక మనం చూస్తే దేవాలయము సమాజం యొక్క అనుదిన జీవితంలో ముఖ్యమైన కేంద్రంగా ఉంటుంది. దేవాలయం అనేది యూదుల లేకపోతే ఇశ్రాయేలుల లేదా పాత నిబంధన విశ్వాసుల యొక్క అనుదిన జీవితంలో ముఖ్యమైన కేంద్రంగా ఉంటుంది అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి మరియు సాంస్కృతిక లేకపోతే ఆత్మ సంబంధమైన అవసరతలను తీర్చడానికి నైతిక విలువలు కలిగిన ప్రజలుగా ఉండేటట్లుగా దేవుని ఆలయం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుని ఆలయమే వాటన్నిటికీ ఆధారంగా ఉంటుంది అనమాట. సమాజాన్ని కాపాడడానికి దేవుని ఆలయమే ఆధారం. ఎందుకంటే మీ మధ్య నేను నివసించినట్లు మీరు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలనని నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. అంటే దేవాలయం లేకపోతే ప్రత్యక్ష గుడారం ఎప్పుడైతే వారి మధ్య ఉందో వారు దేవుని చిత్తానుసారంగా కార్యక్రమాలు ఎప్పుడైతే వారు నెరవేరుస్తున్నంతకాలం దేవుడు వారి మధ్య ఉంటారు అనేది దేవుడు సూచనప్రాయంగా తెలియజేశాడు. అందుకనే సమాజపు మందిరం లేకపోతే ప్రత్యక్ష గుడారం పూర్తయినప్పుడు దేవుడు మహిమతో నింపడం చూస్తాం. అలాగే సొలొమోను దేవాలయం నిర్మించినప్పుడు మహిమతో నింపడం కూడా మనం చూస్తాం. కాబట్టి రాజులు దేవాలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తమ పాలన దేవుని అనుగ్రహం వల్లనే వచ్చింది అనే విషయం
దేవాలయం చుట్టూ రాజు తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ప్రజలందరూ గ్రహిస్తారనమాట. అంటే దేవాలయం చుట్టూ దావీదు గాని, దావీదు సంతానం గాని, యేసు ప్రభు గాని వస్తూ తమ కార్యకలాపాలు జరిగిస్తున్నప్పుడు, తమ భక్తి కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు ప్రజలు ఏం గుర్తిస్తారంటే దేవుని మీద ఆధారపడే రాజులు వీళ్ళు, దేవుని వలన, దేవుని కృప వలన, దేవుని అనుగ్రహం వలన వీళ్ళు ఈ హోదాలో ఉన్నారు, రాజుగా ఈ స్థానంలో ఉన్నారు. రాజు దేవుని మీద ఆధారపడుతుంటే ప్రజలందరూ కూడా దేవుని మీద ఆధారపడతారు. ఇది సర్వసాధారణంగా ఏ సమాజంలోనైనా ఉండేది. కాబట్టి ఆధ్యాత్మికంగా దేవుడు రాజుకు ఇచ్చే ఆధిపత్యం ఏంటంటే దేవాలయం మీద ఆధారపడి ఎప్పుడైతే రాజు బ్రతుకుతాడో అతను దేవాలయం అంటే అతను ఆ సమాజానికి ఎంతో మేలు చేస్తాడనమాట. ప్రజలు కూడా దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద, దేవుడు అంటే భక్తితో, ఆరాధనా భావంతో వారు కొనసాగుతారనమాట. తర్వాత రాజ్య సంపదను రక్షించటకు, సంపద అంటే మనం ఏమనుకుంటాం, రాజ్యము, సింహాసనము, అంతఃపురం, విలువైన ముఖ్యమైన కట్టడాలు అనుకుంటాం. అవి గ్రంథంలో పార్షియల్ గా కరెక్ట్ అయినప్పటికీ ప్రధానంగా దేవుని వాక్యం, దేవునితో నిబంధన వారి యొక్క రాజ్య సంపద అన్నమాట. దేవుని నిరాకరిస్తే వారు దరిద్రులైనట్లే. దేవునితో నిబంధనను వాళ్ళు మర్చిపోయినట్లయితే వారు దరిద్రులు అయిపోయినట్లే. ఎప్పుడైతే దేవునితో నిబంధన వారు మర్చిపోయారో అప్పుడు వాళ్ళకి సమస్యలు ఎదురవుతాయండి. వారు చెరపట్టబడిపోతారు, కరువులు వస్తాయి, ఇటువంటివన్నీ జరుగుతాయి అనమాట. అంటే రాజ్య సంపదను రక్షించుకోవడం అంటే దేవుని నిబంధనను వారు కాపాడుకుంటూ ఉండాలి. ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారంటే రాజుగారు తీసుకుంటారు అనమాట. రాజు ఎప్పుడైతే చెడ్డరాజు వచ్చాడో, ఎప్పుడైతే దుష్టుడు వచ్చాడో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు వచ్చాడో ఆటోమేటిక్ గా రాజ్యం కూడా అలాగే ఉంటుంది. ఆహాబ్ వచ్చాడు ఇశ్రాయేల్ రాజ్యం మీద. అతను ఏం చేశాడంటే బయలుదేవత ఆరాధన ప్రారంభించాడు. పూర్తిగా పతనం అయిపోయింది. అలాగే యోధాలో కూడా కొందరు ఇతర దేవతలని ఆశ్రయించిన వాళ్ళు వచ్చారు. అప్పుడు పూర్తిగా ఆత్మ సంబంధమైన పరిస్థితులు, నైతిక విలువలు, మంచి చెడ్డ, నీతి, న్యాయం అన్ని అంతరించిపోయాయి. కాబట్టి రాజ్యాన్ని సంరక్షించుకోవడం, రాజ్య సంపదను కాపాడుకోవడం అంటే ఇది ఆత్మ సంబంధంగాను, భౌతిక సంబంధంగాను కూడా రాజు చేతిలో ఉందన్నమాట. ఈ విషయాలు మనకి దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో కనిపిస్తాయి అనమాట. ఈ విషయాలన్నీ కనిపిస్తాయి మనకి. కూడా చూసే కన్ను ఉండాలి, ఆ విధంగా మనం స్టడీ చేయగలగాలన్నమాట. తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని అమలు చేస్తూ ప్రజలను ఆత్మ సంబంధంగా బలపరిచేవాడుగా రాజు ఉండాలండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని అమలు చేస్తూ ఉండాలన్నమాట అండి. ఎవరు వచ్చినా సరే సమస్య అని వస్తే వాళ్ళు ఖచ్చితంగా ధర్మశాస్త్రం చదివి దానిలో నుండి నీతిని బోధించాలి, లేకపోతే తీర్పులు తెచ్చాలన్నమాట. రాజులు దేవాలయం నిర్మాణం, వాటి మరమ్మతులు అంటే టెంపుల్ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటూ ఉండాలి. ఏంటంటే ఎంత గొప్ప రాజు ఈ మందిరం చుట్టూ తిరుగుతున్నాడే అనే చులకన భావం కాకుండా, అబ్బా ఎంత గొప్ప రాజు ఈ మందిరం చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టే అతని రాజ్యం, అతని ప్రజలు ఇటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అనే ఆలోచనలోకి రావాలి. మనము సొలొమోను కాలంలో ఇటువంటి ఒక ఉదాహరణ చూస్తాం. శబాదేశపు రాణి వస్తుంది. రాజు యొక్క కీర్తి, దేవాలయం యొక్క కీర్తి, ఇవన్నీ చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. అసలు సొలొమోనుకి అంత ఉన్నతమైన స్థితి ఎలాగొచ్చింది, భూదిగాంతాల నుండి ఆమె ఎందుకు వచ్చింది అని అంటే ఆయన దేవుని ఎడలో ఉంచిన భయభక్తులు, దేవుని మీద ఆయన ఆధారపడి బ్రతకడం, దేవుని జ్ఞానానికి ఆయన లోబడి దేవుని జ్ఞానం మీద ఆధారపడి ఆయన బ్రతకడం. కాబట్టి రాజు ఏం చేస్తూ ఉండాలనంటే దేవుని యొక్క నీతి విధిని అమలుపరిచేవాడుగా ఉండాలి. తర్వాత రాజు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో, దేవాలయం చుట్టూ ఎప్పుడైతే ఉన్నాడో పరిపాలన కూడా చాలా సులభం అయిపోతుంది. ఒకే దేవాలయం, వారందరికీ ఒక్కడే దేవుడు, వారందరి పద్ధతులు, ఆచారాలు ఒక్కటే, వారందరిలో మనం ఒక్కటే అనే భావన, తద్వారా పరిపాలన కూడా సులభం అయిపోతుంది. ఎందుకంటే వ్యతిరేకత, తిరుగుబాటు ఏమి రావు. ఒకే దేవుడు, ఒకే ఆలయం, ఒకే ఆరాధన పద్ధతి, ఒకే రోజు అందరిని ఆరాధిస్తారు, ఒకే దేవుడిని ఆరాధిస్తారు, ఒకే భోజనం తింటారు. ఇవన్నీ కూడా పరిపాలనా సౌలభ్యం అన్నమాట. ఇది మనకి దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో కనిపిస్తుంది.
రాజులు ధర్మమును దేవాలయమును కాపాడడం ద్వారా సామాజిక వ్యవస్థను ప్రభావితం చేయగలుగుతారనమాట. ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు అనుసరిస్తూ దేవాలయాన్ని కాపాడుకుంటూ దేవాలయం మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారో సమాజంలో ఉన్న ప్రజలు వ్యవస్థ అంతా కూడా వారిని బట్టి ప్రభావితం అయిపోద్ది అనమాట. దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు 2వ గ్రంథంలో 1వ గ్రంథంలో కూడా రాజు ఆజ్ఞాపిస్తే ఆరాధన ప్రారంభమవుతుంది, రాజు ఆజ్ఞాపిస్తే బలులు ప్రారంభమవుతాయి, రాజు ఆజ్ఞాపిస్తే యాజకులు పరిచర్య ప్రారంభిస్తారు. అంటే ఒక ఆత్మ సంబంధమైన కార్యక్రమం ప్రారంభం కావాలి. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా క్రమబద్ధంగా జరగాలి అని అంటే రాజు ఎప్పుడెప్పుడు చెయ్యాలి, ఎవరెవరు చెయ్యాలి, వేటిని చెయ్యాలి అనే టైం టేబుల్ వేసి ఒక ఆర్డర్ ప్రకారంగా సమస్త కార్యక్రమాలు జరిగేటట్లుగా పర్యవేక్షణ చేస్తూ ఉంటారనమాట. ప్రధాన యాజకుడు సైతం ఆయన చెప్పే విషయాల మీద ఆధారపడి కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారనమాట. కాబట్టి దైవికంగా ఒకే ఆలయం, ఒకే దేవుడు, ఒకే పద్ధతులు, ఒకే ఆచారాలు ఇవన్నీ కూడా రాజాజ్ఞ మేరకు జరుగుతూ ఉంటే పరిపాలన కూడా చాలా సులభంగా ఉంటుంది అనమాట అండి. అందుకనే మరలా దేవాలయం కట్టబడడం, లేకపోతే క్రీస్తునందు వీటన్నిటిని మరలా దేవుడు ఏకీకృతం లేకపోతే ఏకం చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. యేసుక్రీస్తు తండ్రిని ఆరాధించండి అంటే క్రైస్తవులందరూ తండ్రిని ఆరాధించాలి. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించండి అంటే మనందరం ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. క్రీస్తు యొక్క శరీరం ఒక్కటే అంటే మనందరం ఏక శరీరంగా, ఏక సంఘంగా, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో కొనసాగుతుంటారన్నమాట. ఇది సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తారనమాట. ఇది మనము దినవృత్తాంతాల 1వ గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే దావీదు నిర్మించాలనుకున్న దేవాలయం ఏదైతే ఉందో దాన్ని సొలొమోను నిర్మించిన తర్వాత ఒకే ఆలయం కొనసాగుతూ ఉంటుంది అనమాట. 2వ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా విషయాలు మనకి ఉన్నాయి. ఏకీకృతం చేయడం, తర్వాత యాకోబు పిల్లలు అంటే వాళ్ళందరూ 12 గోత్రాల వాళ్ళు కూడా యాకోబు పిల్లలు తిరిగి వచ్చిన వారందరూ కూడా యాకోబు దేవుని ఆలయం అనే మాట కూడా మనం కీర్తనల్లోనూ ఈ గ్రంథంలోనూ చూస్తాం అన్నమాట. తర్వాత రాజులు, యాజకులు, ప్రజలు అందరూ కూడా దేవునికి విధేయులై దేవుని చిత్త ప్రకారంగా న్యాయాన్ని, నీతిని జరిగిస్తూ బ్రతకడం అనేది మనం ఈ గ్రంథంలో చూస్తాం అన్నమాట. కాబట్టి దావీదు యొక్క నిబంధన ప్రాముఖ్యంగా చూసాం. మెయిన్ టాపిక్స్ ఏం కవర్ అయ్యానంటే దినవృత్తాంతాల 1వ గ్రంథంలో దేవాలయం అంటే దేవాలయం తర్వాత మరలా యాజకత్వం అనేది ప్రారంభమవుతుంది అనమాట. ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూసేది ఏంటంటే దేవాలయం, యాజకత్వం, రాజరికం, యెరూషలేములో శాశ్వతమైన రాజ్యం కొరకు ఎదురు చూడడం, ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవిగా మనం చూస్తాం అనమాట. కొన్ని సమయం అయిపోతుంది కాబట్టి సమయం అయిపోయింది అయినా ఒక 5 నిమిషాలు ఓపికగా వినండి. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ఎందుకంటే మరలా వచ్చే వారం కొనసాగించడం అనేది భాగ్యం కాదు కాబట్టి ఈ రోజుతో ఈ గ్రంథాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవాలయం అందు జరిగే ఆరాధన గురించి ముఖ్యంగా ఈ గ్రంథంలో రాయబడింది అన్నమాట. మతం లేదా ఆత్మ సంబంధమైన కోణంలో చరిత్రను వివరంగా తిరిగి వచ్చిన యూదులకు ఈ గ్రంథాన్ని రచించాడు అనమాట. హుక్ వేసాడనమాట. ఆదాము నుండి దావీదు నుండి యేసుక్రీస్తు వరకు కూడా ఒక హుక్ లేకపోతే ఒక లంగర్ అనేది వేయడం జరిగింది అనమాట. తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ అండి, ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుంచుకోండి. ల్యాండ్ అలాట్మెంట్ ఏంటంటే దేవుడు యెహోషువ ద్వారా వారికి చీటీలేసి భూభాగాన్ని పంచిచ్చాడు. ఇది ల్యాండ్ అలాట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. భూభాగాల్ని స్వతంత్రించుకోవడం. ఎందుకనంటే కైసర్ అగస్తు వల్ల ఆజ్ఞ అయినప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి వస్తారనంటే దావీదు పట్టణానికి వస్తారు. ఆయన బెత్లెహేంకి వస్తారు. అంటే యోసేపు మరియలు బెత్లెహేంకి వస్తారు. అక్కడ యేసుక్రీస్తు పుడతారనమాట. అంటే మనం ఇంత పూర్వం చదివినట్లుగా రూతు గ్రంథంలో కూడా మనం ఈ విషయాన్ని చూస్తాం. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం. అంటే గ్రంథం అంతా ఏం చెప్తుందనంటే రాబోయే మెస్సియా, నిర్మించబోయే దేవాలయం, ఆ దేవాలయం స్థాయిలో శాశ్వతమైన సంఘము, వీటిని మనకి
పాత నిబంధన సూచిస్తా ఉందన్నమాట ముఖ్యంగా. యేసుక్రీస్తు దావీదు వంశం వాడని రుజువుపరచడం, యేసుక్రీస్తుకు దావీదుకు ఆదాముకు ఉన్న సంబంధాలనే రుజువులతో కూడా మనందరికీ పరిచయం చేయడం ఈ ఈ ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. తర్వాత లేవీలి యాజకత్వం ప్రధానంగా చెప్పబడింది. 1 నుండి 9 అధ్యాయాల్లో మనకు కనిపించింది ఏంటంటే వంశావళుల గురించిన విషయాలు మనకు వివరంగా ఉంటాయి. 1 యోధా గోత్రానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. 2 లేవీలికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఎస్తేరు గ్రంథం చివరి 3 అధ్యాయాలు మనం చూస్తే ఎస్తేరు గ్రంథం చివరి 3 అధ్యాయాల్లో యాజకులు మిళితమైపోతారు, అంటే మిక్స్ అయిపోతారు. యాజకులు వారి యొక్క వంశావళిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే వారిలో అనేకులను వెలివేస్తారండి. ఎందుకంటే రాజులు సింహాసనం మీద పరిపాలన చేయాలి, యాజకులు దేవాలయంలో అర్చన చేయాలి, లేకపోతే పూజారి లేకపోతే యాజకత్వం చేయాలి. ఇవి 2 పాత నిబంధనలు చాలా ప్రాముఖ్యమైనవి. యాజకత్వం మార్చబడే వరకు వాళ్లే కొనసాగాలి. యాజకత్వం మార్చబడే వరకు కొనసాగాలి. కాబట్టి ఈ ప్రజలు తిరిగి వచ్చిన తర్వాత నిజమైన యాజకులు లేకపోతే ఒరిజినల్ గా ఉన్న తమను తాము కాపాడుకున్న యాజకులు మరలా తిరిగి యాజకత్వం చేయడం అనేది మనం లేవియాకాండం లోకాసువార్త 1 అధ్యాయం 8వ వచనంలో జకరియా యాజకత్వంలో చూస్తాం. యాజక క్రమం చొప్పున అతను పనిచేయడం అనేది మనం చూస్తాం. కాబట్టి మనం దినవృత్తాంతాల 1వ గ్రంథం చదువుతున్నప్పుడు 9వ అధ్యాయంలో చూస్తే మనకి సౌలు మరణంతో మరణం కనిపిస్తాడు. సౌలు మరణిస్తాడు. సౌలు మరణం తర్వాత దావీదు పరిపాలనకు వస్తాడు అన్నమాట. వంశావళి గురించి చెప్పుకుంటూ వస్తూ సౌలు మరణం చెప్తాడు. తర్వాత 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూస్తే ఆదాము నుండి మొదలయ్యి 9వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ యోధాతోను తర్వాత అప్పుడు ఆనాటి కాలంలో బ్రతుకున్న వారితోనూ ముగిస్తుందండి. 4వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూస్తే యోధా కుమారులు ఎవరనగా అనే విషయాన్ని మనకి ప్రారంభిస్తాడు. 10వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చూస్తే సౌలు కుమారులైన యోనాతాను హతం అవడం మనం చూస్తాం అన్నమాట. 11వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చూస్తే హెబ్రోన్లో దావీదు 7 సంవత్సరాలు అప్పటికే పరిపాలన చేస్తాడు. దావీదు సియోను పట్టణాన్ని పట్టుకోవడం లేకపోతే యెరూషలేమును పట్టుకోవడం అనేది మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇంత పూర్వం మనం నేర్చుకున్న విషయాలే మరలా తిరిగి జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. దావీదు మరణం ఇది ఆత్మ సంబంధమైన కోణంలో రాయబడింది అనేది ఒక ప్రధానమైన ఆధారం అన్నమాట అండి. 29వ అధ్యాయం 30వ వచనం చదివేసి ముగించేస్తాను. దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి దినవృత్తాంతాల 1వ గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనం. దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి రాయబడి ఉన్నవి. అంటే సమూయేలు నాతాను గాదు మాటలను బట్టి ఈ దినవృత్తాంతాల 1వ గ్రంథంలోని విషయాలు రాయబడ్డాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ప్రాముఖ్యంగా ఈ రోజు నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఒకసారి చివరిగా రీక్యాప్ చేసి వదిలేస్తానండి. దేవుడు అంటే చరిత్రలో జరిగిన విషయాలన్నింటినీ కూడా చారిత్రక సంఘటనలన్నింటినీ కూడా కాలక్రమంలో నమోదు చేయించాడు. భవిష్యత్తు యొక్క ప్రజల కొరకు నమోదు చేయించాడు. ఆత్మ సంబంధమైన దృక్పథంలో చారిత్రక విషయాలు రాయబడ్డాయి. దేవునితో నిబంధన చేసుకున్న ప్రజలు ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎలా కొనసాగారు అనేది మనకి క్రొత్త నిబంధనలో దీన్ని హుక్ చేసి అక్కడ జత చేస్తారనమాట. తర్వాత ఫోకస్ దేని మీద పెట్టారనంటే వంశావళిలో పెట్టారు. 1 యోధా వంశావళి, 2 యాజకుల యొక్క వంశావళికి సంబంధించి వివరంగా మనకి ఈ గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే వాళ్ళు రాబోయే కాలంలో పరిపాలనకు యాజకత్వానికి గుర్తుగా ఉంటారు. యాజకత్వం మార్చబడే వరకు వాళ్ళే ఉంటారు. ప్రాముఖ్యంగా 2 విషయాలు ఏంటంటే ఒకటి రాజరికము, దేవాలయ నిర్మాణము అనే రెండు విషయాలు మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గుర్తించుకుని గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం చదవడం ద్వారా మిగిలిన విషయాలు అందులోని మిగిలిన విషయాలన్నీ కూడా మనకి సులభంగా అర్థమవుతాయి.